దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ నిజంగా రివెంజ్ బాక్స్ ఆఫీస్ మీద తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. బేసిక్గా మనందరికీ తెలిసిన విషయమే 2026లో చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. 2027లో వచ్చిన సినిమాలు కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయి అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. కానీ అంతవరకు ఎందుకు 2026 నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి రణ్వీర్ సింగ్ ముందుగా మొదలెట్టాడు యుద్ధం అని చెప్పొచ్చు. సో ఏంటంటే బాక్స్ ఆఫీస్ సంబంధించి ఏవైతే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఉన్నాయో నిజంగా పీక్స్లో ఉన్నాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే ఏంటంటే ఈ రేంజ్లో ఉంటాయని చెప్పి ట్రేడ్ పండితులు కూడా చూసి షాక్ అవుతున్నారు. ఆ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ రావడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే బేసిక్గా ఒక 2 days బ్యాక్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ప్రీమియం సంబంధించి ఉన్నాయో ఆ షోస్ దాదాపుగా 8,530. అంతకుముందు 6,000 అన్నారు, తర్వాత 7,500, తర్వాత 8,530. ఏంటంటే రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. డిమాండ్ పెరుగుతూనే ఉన్న కొద్దీ ప్రీమియర్స్ కూడా పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు 9,530. ఇప్పుడు 9,530 షోస్ ఉన్నాయి ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్కే. నాకు తెలిసి ఈ లెక్క ఇంకో ఈ రోజు గడిచేసరికి 10,000 కూడా చేరుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రీమియర్ షోస్ సంబంధించి ఆ షోస్ కూడా కౌంట్ కూడా పెంచుతున్నారు. సో 9,530 షోస్. ఇంకా ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఇది కేవలం పేడ్ ప్రీమియర్ సంబంధించి మాత్రమే. సో ఇప్పుడే ఈ రేంజ్లో ఉంటే ఇంకా డే 1 నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఈవినింగ్ కానీ ఓపెన్ అయితే సినిమా బుకింగ్స్లోనే ఈజీగా ఒక 110 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లెక్క ఎంత వచ్చింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇండియాలో డే 1 అడ్వాన్స్ బుకింగ్, డే 1 అంటే ఇక బుకింగ్ వీకెండ్ బుకింగ్ మొత్తం ఓపెన్ అవుతుంది కాబట్టి మరి ఇండియాలో ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది, బుకింగ్స్ ద్వారా ఎంత వెళ్ళే అవకాశం ఉంది అని కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక అసలు విషయానికి వచ్చేసినట్టయితే ఈ 9,530 షోస్ ఏవైతే పేడ్ ప్రీమియర్ సంబంధించిన షోస్ ఉన్నాయో ఈ షోస్ ద్వారా ఎన్ని టికెట్స్ సోల్డ్ చేయడం జరిగింది అంటే ఇండియాలో 5,38,000 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. 9,530 షోస్ ద్వారా 5,38,000 టికెట్లు. అండ్ మనం ఈ రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ నేను గ్యాదర్ చేసి వీడియో చేసి అది మీ దగ్గరికి వచ్చేసరికి ఆ సంఖ్య అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్లో అడ్వాన్స్ బుకింగ్ అంటే పేడ్ ప్రీమియర్ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది అంటే యాజ్ యూజువల్లీ నార్త్ మార్కెట్. ఎందుకంటే బాలీవుడ్ సినిమానే కాబట్టి నార్త్ మార్కెట్ అలాగే స్టేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నార్త్ మార్కెట్ నుంచి దాదాపుగా 26,34,00,000 రూపాయలని కేవలం పేడ్ ప్రీమియర్స్ రూపంలోనే వసూలు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇలాంటి రెస్పాన్స్ అనేది బాలీవుడ్లో ఇప్పటివరకు ఏ మూవీకి కూడా రాలేదు. సినిమా రిలీజ్కి ముందే పేడ్ ప్రీమియర్స్ రూపంలో ఇంత కలెక్షన్ అంటే ఏ సినిమాకు కూడా రాలేదు. ఫ్యూచర్లో కొన్ని వేల మీద లెక్క పెట్టుకునే సినిమాలు, ఇక రామాయణ మూవీ ఒకటి తప్ప ఇక షారుఖ్ ఖాన్ కింగ్ అది కష్టమే, ఇక సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్బాన్ అది కష్టమే. వాటికి ఈ రేంజ్లో రెస్పాన్స్ అయితే రాదు. ఒకరు పేడ్ ప్రీమియర్స్ పెట్టినా కానీ ఈ రేంజ్లో రెస్పాన్స్ అయితే రాదు. సరే, హిందీ మార్కెట్ నుంచి పేడ్ ప్రీమియర్స్ సంబంధించి 26,30,00,000 రూపాయలు. తమిళ మార్కెట్ నుంచి తర్వాత 34,90,000 రూపాయలు. తమిళ మార్కెట్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత మన తెలుగు మార్కెట్ నుంచి 22,10,000 రూపాయలు. ఇంకా తర్వాత మలయాళం ఇంకా కన్నడ మార్కెట్ నుంచి దాదాపుగా 6,80,000 రూపాయలు అనుకోవచ్చు. ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 32 కోట్ల నుంచి 35 కోట్ల మధ్యలో నడుస్తుంది. ఓన్లీ పేడ్ ప్రీమియర్స్ సంబంధించి బుకింగ్సే. ఇది డే 1 కాదు, ఓన్లీ పేడ్ ప్రీమియర్సే. పేడ్ ప్రీమియర్స్కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే ఇంకా డే 1 వేరే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. అది ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్లో నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ, కెనడా ఈ రెండు కలిపి నార్త్ అమెరికా నుంచి ఇప్పటివరకు $3.2 మిలియన్ రూపీస్ని అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అంటే అక్కడ ప్రీమియర్స్ ఓపెన్ కావడం జరిగింది, అలాగే వీకెండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా కలిపి ఓన్లీ పెయిడ్ ప్రీమియర్సే కాదు, నార్త్ ఓవర్సీస్ మార్కెట్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడం జరిగింది వీకెండ్ సంబంధించి. సో రెండు కలిపి ఇప్పటివరకు నార్త్ అమెరికా నుంచి $3.2 మిలియన్ రూపీస్ని వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూకే ఇంకా ఐర్లాండ్. ఇక్కడ నుంచి దాదాపుగా దురంధర్ పార్ట్ 2 $2,85,000 రూపీస్ని వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి $2,10,000. నెక్స్ట్ యూరప్ అండ్ న్యూజిలాండ్ నుంచి దాదాపుగా $4,00,000 వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా పెయిడ్ ప్రీమియర్స్ మొత్తం కలిపి $4.2 మిలియన్ రూపీస్ని వసూలు చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 35 కోట్ల రూపాయలు. సో ఓవర్సీస్ మార్కెట్లో మంచి ఊపు అయితే అందుకుంది. అంటే మన దగ్గర డే 1 అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఓవర్సీస్లో మంచి ఊపు అయితే ఉంది. ఒకవేళ మన దగ్గర డే 1 బుకింగ్స్ ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీకెండ్ బుకింగ్స్ అనేది మనది ఇంకా పెరిగే అవకాశం ఉంది. బుకింగ్స్లోనే ఈజీగా 50 కోట్లు 60 కోట్లు దాటినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మన ఇండియాకి సంబంధించి మెయిన్ సిటీకి సంబంధించి పేడ్ ప్రీమియర్ సంబంధించి కలెక్షన్ ఎంత రావడం జరిగింది దురంధర్ పార్ట్ 2 మనం ఒకసారి మాట్లాడుతున్నట్టయితే ఢిల్లీలో 5,71,00,000 రూపాయలు రావడం జరిగింది.
జస్ట్ పెయిడ్ ప్రీమియర్స్ డే. నెక్స్ట్ ముంబైలో 5,44,00,000 రూపాయలు పెయిడ్ ప్రీమియర్స్ డే. నెక్స్ట్ బెంగళూరులో 4,42,00,000 రూపాయలు పెయిడ్ ప్రీమియర్స్ డే. నెక్స్ట్ ఫైనల్లీ మన హైదరాబాద్లో 1,93,00,000 రూపాయలు పెయిడ్ ప్రీమియర్స్ డే. అంటే మెయిన్ సిటీస్లో కూడా ఈ సినిమాకి ఎంత సపోర్ట్ దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఢిల్లీ, ముంబై మనం నార్త్ స్టేట్స్ అనుకోవచ్చు, కాకపోతే బెంగళూరు మన సౌత్ స్టేటే ఎలాంటి రెస్పాన్స్ దొరుకుతుంది చూడండి. 4,42,00,000 రూపాయలు. అలాగే మన హైదరాబాద్ నుంచి 1,93,00,000 రూపాయలు మంచి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది. సో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విధమైన రెస్పాన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి మన ఇండియాకి సంబంధించి ఓవరాల్గా మన ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం బుకింగ్స్ కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా 62 కోట్ల నుంచి 65 కోట్ల వరకు మధ్య దురంధర్ పార్ట్ రివెంజ్ వసూలు చేయడం జరిగింది. కేవలం బుకింగ్స్ రూపంలోనే దాదాపుగా 65 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. రిపోర్ట్ తీసుకునే సమయానికి, రిపోర్ట్ మీకు వచ్చే సమయానికి ఇంకా ఇది పెరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి అద్భుతమైన కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దురంధర్ పార్ట్ సొంతం చేసుకుంటుంది. అంటే ఇండియాలో కానీ వీకెండ్ బుకింగ్స్ ఓపెన్ అయితే, మెయిన్ బుకింగ్స్ ఓపెన్ అయితే ఇంకా ఎలాంటి రచ్చ క్రియేట్ చేస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి బాలీవుడ్లో మొదటి సినిమా అవబోతుంది. కేవలం బుకింగ్స్లోనే ఈ సినిమా 100 కోట్లు దాటుతుంది. మొదటి రోజు ఈజీగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఈజీగా ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ ఇప్పటి వరకు మన ఇండియన్ మార్కెట్లో 200 కోట్లకు పైగా వసూలు చేసే సినిమాలు 3 ఉన్నాయి. ఒకటి పుష్ప 3, తర్వాత బాహుబలి 2, తర్వాత RRR. ఈ 3 సినిమాలు మాత్రమే 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఈ 3 సౌత్ సినిమాలే. మరీ చెప్పాలంటే ఈ 3 తెలుగు సినిమాలే. సో బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా అడుగు పెట్టలేదు. కానీ దురంధర్ 2కి అవకాశం ఉంది. ఒకవేళ దురంధర్ 2 కానీ 200 కోట్లలోకి అడుగు పెట్టకపోతే నెక్స్ట్ రామాయణనే. ఇక బాలీవుడ్లో ఇంకే సినిమా అడుగు పెట్టదు. కానీ దురంధర్ పార్ట్ ఎందుకో 200 కోట్ల వరకు చేరుకుంటుంది అనిపిస్తుంది. మనం చూద్దాం, బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే ఏ రేంజ్ రెస్పాన్స్ ఈ సినిమాకి దొరుకుతుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే దురంధర్ 2 మొదటి రోజు ఓపెనింగ్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.